నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా హైడ్రా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. మూసీ నదిపై రెవెన్యూ అధికారుల సర్వే పూర్తయ్యాక కూల్చివేతలకు హైడ్రా వస్తుందని సమాచారం. ఈ బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకే అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూసీ రివర్ బెడ్ ఏరియాలో 2166 నివాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఉన్న వారికి అవగాహన కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. దాదాపు 80% మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లే అవకాశం ఉందని, మిగతా 20% మంది వినకపోతే ఎలాగైనా నచ్చజెప్పి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. అది కూడా కాని పక్షంలో హైడ్రా కూల్చివేతలకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే మూసి వెంట పలు నిర్మాణాలకు మార్కింగ్ చేశారు. ఇందులో భాగంగా అమీన్పూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. కోర్టు కేసు పెండింగ్ లో ఉందని చెప్పినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దానిపై హైడ్రా కమిషనర్ వివరణ ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కోర్టులో విచారణ జరుగుతున్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారని హైడ్రాపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేగాక నేరుగా లేదా ఆన్లైన్ విచారణకు హాజరు కావాలని హైడ్రా కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. మరి దీనిపై రంగనాథ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.